కొద్ది రోజుల క్రితం నేను ఎప్పుడూ చూడనటువంటి విననటువంటి ఒక సంఘటన జరిగింది. దాన్ని మీతో పంచుకోవడం చాలా ముఖ్యం అనిపించింది. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న ఒక చిన్నారి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక తాను తీసిన ఒక ఫోటోను అందరికీ చూపించాలని ఎంతో ఉత్సాహపడింది. ఆ ఫోటోలో ఏముందో చెప్తాను. ఆ ఫోటోలో ఆమెతో పాటు ఆమె తోటి విద్యార్థినులు ఉన్నారు. వాళ్ళు చికిత్స సమయంలో ఆమెను కలవడానికి వచ్చి ఆమెతో పాటు వాళ్ళ తలలు కూడా గుండు చేసుకున్నారు. ఇది ఎవరి దృష్టినో ఆకర్షించడానికి కాదు, స్నేహం అంటే ఇది అని చూపించడానికి. ఆ అమ్మాయి జుట్టు రాలిన తర్వాత స్కూల్కి వెళ్ళడానికి చాలా భయపడేది. అందరూ తను వేరుగా చూస్తారేమో అని సిగ్గుపడేది. కానీ తన స్నేహితులు వచ్చిన తర్వాత ఆ భయం పూర్తిగా తగ్గిపోయింది. తనను తాను సాధారణంగా భావించింది. తను ఒంటరిని కాదు అని గట్టిగా అనుకుంది. పిల్లలకు, ముఖ్యంగా అమ్మాయిలకు జుట్టు అంటే ఆత్మవిశ్వాసం, గుర్తింపు కూడా. క్యాన్సర్ చికిత్సలో ఆ జుట్టు కనుక పోయినట్టయితే శరీరంతో పాటు మనసు కూడా బాధపడుతుంది. ఆ బాధని చాలామంది గమనించరు. కానీ తన స్నేహితుల మద్దతు ఆమెలో ఎంత మార్పు తెచ్చిందంటే ఆమె మనసు గట్టిపడింది. ఆమెలో ప్రేరణ పుట్టింది. త్వరలోనే స్కూలుకు వెళ్ళాలి అని ఆసక్తిగా ఎదురు చూసేంత మద్దతు ఉంటే అంత మార్పు వస్తుంది. రోగులకు, వాళ్ళని చూసుకునే వైద్యులకు ఇది చాలా ముఖ్యమైన విషయం. సహాయం అడగటం బలహీనత కాదు, అది ఒక ధైర్యం. సంరక్షణ అంటే మందులు, డాక్టర్ అపాయింట్మెంట్స్ మాత్రమే కాదు, హృదయాన్ని తాకే మాటలు, భరోసా, నువ్వు ఒంటరివి కావు అనే భావన కూడా. మానసిక మద్దతు అనేది ఆరోగ్యం బాగుపడటానికి చాలా ముఖ్యమైన అవసరం. ఒక చిన్న స్నేహం మనసును బలపరిచి కోలుకోవడాన్ని ఎంతో వేగవంతం చేస్తుంది.